సనాతన ధర్మంలో జాతకానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఎవరి జాతకాన్ని చూసినా ఆ వ్యక్తి భవిష్యత్తు గురించి తెలుసుకోవచ్చు. తన వృత్తి, జీవితంలో ఎదుర్కొనే సమస్యలు, పరిష్కారాలు, ఆరోగ్యం తదితరాలను జ్యోతిష్య శాస్త్రంలో వివరించారు. అదే సమయంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తరచుగా వివాహం ఆలస్యం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జాతకంలో ఉన్న దోషాల వల్ల కూడా ఇలా జరుగుతుంది. జాతకంలో ఉన్న ఈ దోషాన్ని తొలగించడానికి మరియు అన్ని వివాహ సంబంధిత సమస్యలను తొలగించడానికి కొన్ని సాధారణ చర్యలు తీసుకోవచ్చు. వివాహంలో జాప్యానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక చర్యల గురించి తెలుసుకుందాం. శాస్త్రాల ప్రకారం వివాహం కాని వ్యక్తి 16 సోమవారాలు ఉపవాసం చేయవచ్చు. వరుసగా 16 సోమవారాలు ఉపవాసం ఉండడం వల్ల వివాహంలో జాప్యం నివారించబడుతుంది. ఈ పరిహారం అమ్మాయిలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉపవాసం రోజున అమ్మాయిలు శివుడిని పూజించాలి మరియు జలాభిషేకం చేయడం ద్వారా తమ కోరికలు తీరుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 31 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వ్యక్తి ఇంటి వెలుపల ఒక మర్రి చెట్టును నాటాలి మరియు ప్రతి గురువారం విష్ణువును పూర్ణ భక్తితో పూజించాలి. దీంతో పాటు ఓం చీపురు బృహస్పతే నమః మంత్రాన్ని రోజుకు 3 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల వివాహం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అదే సమయంలో ఒక వ్యక్తి శుభంగా ఉంటే లేదా జాతకంలో కుజుడు బలహీనంగా ఉంటే అప్పుడు ఉజ్జయినిలోని మంగళనాథ్ ఆలయానికి వెళ్ళి శాంతి పూజ చేయండి. దీనితో పాటు మంగళవారం ఏదైనా హనుమాన్ ఆలయంలో బజరంగ బలికి చోళాన్ని సమర్పించండి. ఇలా చేయడం ద్వారా మంగళ దోషం తొలగిపోతుంది. ఎవరికైనా వివాహం ఆలస్యం కావడానికి కారణం శని లేదా శని దోషం అయితే శనివారం పేద అమ్మాయికి దానం చేయడం వల్ల వివాహ అవకాశాలు పెరుగుతాయి.